అంటే మీకు అర్థమవుతుందా ఇందాక నుంచి నేను ఏం చేస్తున్నా అంటే మీ మనస్సు ఎంతలాంటి మోసాలు చేస్తూ ఉంటుంది. మన మనస్సు మన్ని అన్ని రకాలుగా కోపం వచ్చింది అనుకోండి వాళ్ళు కారణం అంటాం. మన అసక్తతనం అసూయ వచ్చింది అనుకోండి ఇంకోళ్ళు కారణం అంటాం. ఇప్పుడు నేను మంచి సేఫ్ సైడ్ ఉంటాను. అవునా కదా? అవును మేడం, కరెక్ట్ మేడం. మన లోపల ఫస్ట్ థాట్ ఇంకోళ్ళది పెట్టేస్తాం. ఎందుకంటే మన ఊహాత్మక చిత్రంలో మనం చాలా మంచివాళ్ళం. దాని ఇమేజ్ అంటారు. ఇంకేమైనా డౌట్స్ అడుగుతారా? శారద గారు మిమ్మల్ని ఎక్కడెక్కడ ఖండిస్తున్నాను మీకు అర్థమైందా? 100% అర్థం అవుతుంది మేడం. అంటే మీరు కొంచెం ఒక్క పిసరు అనుభవం లేకుండా ఊహాత్మకంగా చెప్తుంటే అక్కడ ఖండించాను. అవునవును. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను అనుకున్నా మేడం అదే అని. అదే ఎక్స్పీరియన్స్ చేసింది అంతా కూడా మనస్సే చెప్పేస్తుంది. ఇదిగో నువ్వు బాబాని చూసావు, అమ్మవారిని చూసావు, నీకు అమ్మవారు చెప్పింది, నువ్వు అసలు దాన్ని పొందేసావు. ఇవన్నీ మనస్సు డ్రామాలు. నా అంతఃకరణ అది కాదు చెప్పింది మేడం. అనరు. ఏమంటారు? భగవంతుడికి మనకి అభేద్యం అని తెలవడము, తర్వాత మనం కూడా యూనివర్స్ లో ఒక పార్టీ అని తెలియడము. అసలు మన నువ్వు ఆత్మ అలా లేదు, కాదండి, మనసు ఇక్కడ లేదు, ఇక్కడ ఏం లేదు. ఆగండి. బాబా చెప్పారని అనడం ఎందుకండి? నా అంతఃకరణ చెప్పింది అనొచ్చు కదా. అక్కడ బాబాని అమ్మవారిని మరొకరిని మరొకరిని తెస్తారు. ఇదంతా మోసమేనా? మనసు చేసే మోసమేనా? కానీ అప్పుడు ఈ స్థితి అని మాకు తెలియదు కదా మేడం. మాకు ఇంతవరకు తెలిసిన దాన్ని బట్టి, నాలెడ్జ్ బట్టి మేము అప్పుడు అదే చెప్పాము. అదే ఒక్కసారి వినండి. ఇప్పుడు అది మనస్సు అని గ్రహించారా మీరు? సబ్ కాన్షియస్ మైండ్ లోంచి అవును, వస్తాయి ఇవన్నీ. అవును, అవును మేడం. అది మీరు చెప్పిన తర్వాతే అది ఐడెంటిఫై అయ్యింది మేడం, లేకుంటే ముందు తెలియదు ఆ ఆహా, స్థితి అని మీరే కూడా. కాదండి, చాలా మంది బాబా గారు వచ్చి మాట్లాడారు అంటారు. ఆహా, బాబా గారు వచ్చి మాట్లాడారా? మొదట్లో నేను అంత నిజం అనుకునేదాన్ని. ఒక ఆమెని నేను అడిగాను, అంటే మీ లోపల అనిపించిందేనా మీరు బాబా గారు అనిపిస్తున్నా అన్నారు అంటున్నారు అంటే అవునన్నారు. అలా అలా అది నా లోపల అనిపించింది అంటే అనే బదులు ఎందుకు బాబా గారు వచ్చారు, అమ్మవారు చెప్పింది, ఇలా మాట్లాడడం అనిపిస్తుంది. అంటే ప్రజల్ని ఎఫెక్ట్ ఇవ్వడం. నేను మీకు చెప్పానో లేదో, ఒక ఆవిడ బాబా గారి భక్తురాలు ఒకరి ఇల్లు ఆక్యుపై చేసి బాబా చెప్పారు ఇంట్లోనే ఉండమని అన్నారు. ఇలాగా చాలా అదే ప్రమాదాలు ఉంటాయి. అలాంటి అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ అలాంటి లో ఉన్నది బాబా చెప్పారంటారు. అంటే అది సబ్ కాన్షియస్ అని మాకు తెలిసే వరకు అదే కరెక్ట్ అనుకున్నాం, తెలిసిన తర్వాత అనుకోవట్లేదు మేడం. అసలు అది మీరేం చూసారా? అలా ఎందుకు అనడం అక్కడ చిన్న అసత్యం ఉంది కదా. అలా అని కాదు మేడం, ఎందుకు అలా అనడానికి కూడా కారణం ఏమి అంటే, ఇప్పుడు మేము ఇన్ని రూపాయలు కొలవనప్పుడు మాకు ఎప్పుడైతే మాకు మాకు అలా తెలిసినప్పుడు ఒక రూపం వస్తుంది కదా మేడం, దాన్ని బట్టి మేము అలా అనుకున్నాం ఆ మేడం, అట్లా రూపం మేడం. ఎక్కడి నుంచి వచ్చింది? మీ మనస్సే పుట్టించింది కదా. అవన్నీ తెలియదు అసలు, మనసు ఆత్మ అవన్నీ ఏమీ తెలియదు తెలియనప్పుడు కాదండి, అనుకున్నాం మేడం. తెలుసుకుని మాట్లాడండి. మీ లోపల నుంచి అంత ఏం తెలియకుండా లేరు. అదే నేను చెప్పేది, మనస్సు ఎన్ని రకాల డ్రామాలు ఆడుతుందో. ఆ లోపల లోపలికి మనకి ఎవరిని గట్టిగా ఆరాధిస్తే వాళ్ళ రూపమే మనం ఊహించుతుంది మనస్సు కదా. మీరేమోని అల్లానో క్రీస్తునో ఎందుకు ఊహించలేదు? అక్కడ ఎందుకు అతనికి మాట్లాడు అంటే అతన్ని మనం ఊహించట్లేదు. అంటే ఇక్కడ అదైతే కాదు మేడం. అలాగే నేను ఇంకా ఏంటంటే చాలా మంది ఇలా భగవంతుని దుష్టత్వానికి వాడుతుంటారు. వీళ్ళ లోపల లోపల అదే ఒకరికి పూనకం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే వాళ్ళకున్న స్థితినే మాట్లాడతారు. తెలియనప్పుడు అలా అనుకున్నాం, తెలిసిన తర్వాత అలా అనుకోడు కదా కదా మేడం. తెలియడం ఇప్పుడు మాత్రం ఏం తెలిసింది? ఏమంటారు? అనుకోవడం అంటే కాదు, అక్కడ అలా చిన్న మనస్సు చేసే మోసానికి లోనవుతాం. ఎందుకంటే మనం కొంచెం ప్రభావితం చేస్తాం ప్రజలని.
అవును. అవన్నిటినీ అందుకే చాలా సిన్సియారిటీ ఆనెస్టీ అవసరం ఆధ్యాత్మిక మార్గంలో. అప్పుడే మనం చాలా లోపలికి వెళ్ళగలం. అంటే లోపల లోపల ఉన్న మనసులో ఉన్నటువంటి వంచనలన్నీ తెలుసుకున్నప్పుడు అప్పుడు దాంట్లోంచి బయటపడతాం. ఆత్మ వంచన అన్నది అవును మేడం. మనస్సుకు ఒక లక్షణం. తన్ని తాను మోసం చేస్తూ ఉంటుంది. మేడం. ప్రతిదీ మనకి తెలుస్తుందండి. మనం ఏంటంటే కొన్ని భావాలతో దాన్ని కవర్ చేసేసుకుంటాం. అవునవును మేడం. రామబుద్రుడు గారు భార్గవి గారు ఏం అడగరా? శారద వచ్చినట్టుంది. శారద మొదటి నుంచి వినలేదు శారద. ఏం రామబుద్రుడు గారు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు మేడం. అంటే అదే ఇందాక మీరు ఒక కంపారిజన్ చెప్పారు కదా, అది ఇంకా దానికి అల్టిమేట్ ఉంది మేడం. ఇంకా అల్టిమేట్ లేదు. ఏంటండి ఏం చెప్పాను? అంటే మనసు మన ఊహల్లో నుంచి వచ్చి ఆకారాన్ని సంతరించుకుంటుంది అంతే తప్ప ఆ, నిజం కాదు అనడానికి ఒక ఉదాహరణ చెప్పారు. అంటే మీ మీ మనసులో ఏదైతే మెదలుతుందో అదే ఆకారం వస్తుంది, కానీ వేరే దేవత ఆకారం రాదు కదా. ఒక అల్లా ఆకారం రావడం లేదు, ఒక యేసుక్రీస్తు ఎందుకు రావడం లేదు అనేది మీరు చెప్పారు. అది ఆ, అవును. అంటే ఆ, అంటే మన మనోకల్పితం, మన మనసులో ఏదైతే ఉందో అదే ఆకారం మీదనే వస్తుంది. అంటే మనకు ప్రీతి వహించే, మనం ప్రీతిగా ఆరాధించే ఆకారమే మనకు ఇది వస్తుంది. మీరు ఆపోజిట్ దేవత ఎందుకు రావట్లేదు అనేది మీరు గమనించండి అన్నారు కదా. అది ఇది అవును. కొంచెం ఇది అనిపిస్తుంది మేడం. అదీను ఈ బాబా మాట్లాడారని పాయింట్లు ఎంతవరకు వచ్చేస్తాయి తెలుసండి. చెప్పాను కదా, ఉమ్. స్వార్థానికి ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి. అది చాలా చాలా మిస్యూజ్ అవుతున్నాయి మేడం. అవన్నీ ఉమ్. చాలా మిస్యూజ్ అవుతున్నాయి. అందుకే అలా అక్కడే ఆగిపోతూ అసలైనటువంటి తత్వానికి అండ్ ఇప్పుడు యాక్టివిటీస్ అదే మేడం. అన్నిట్లో మునిగిపోయి ఎప్పుడు ఆత్మతత్వానికి వెళ్ళట్లేదు. అదే మేడం. ఇప్పుడు మనసు రేంజ్ లో ఉన్న, అంటే 99% అంతా మనసు రేంజ్ లో ఉండే భక్తులమే ఉంటారు కాబట్టి వాళ్ళను ఆ, ఆ రేంజ్ లోనే వాళ్ళను ఇది చేయొచ్చు. అంటే ఆ, మోసం చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. అంతే అంటే కదండి. వాళ్ళను ఇప్పుడు ఎన్నో అంటే ఒక చోట్ల అదే జరుగుతుంది. ఎందుకంటే ఆత్మతత్వం దగ్గర ఎవరు ఏమీ చేయలేరు. ఈ మనసు రేంజ్ లో జీవించడం బట్టి మనకున్నటువంటి కృష్ణమూర్తి గారు కూడా అంటారు, మనమే కానీ ఎవరి నుంచి ఆశించకపోతే వాళ్ళు మోసమే చేయలేరు. మనం ఆశించుతున్నాం కనుక వాళ్ళు మోసం చేస్తున్నారు. అదే అదే మేడం. ఇంకోటి ఏంటంటే గురువు అనే సెంటిమెంట్ ఉండడం వలన, గురువు అనేది ఏం చెప్పినా వినాలి అనే ఒక స్థితి ఏర్పడడం వలన అక్కడ ఆ క్వశ్చన్ చేయకుండా ఒబే అయిపోయి ఒక్కసారి రామభద్రుడు చాలా గారు మంది. గురువు అన్న విషయం కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. గురువు మనకి ఇంటర్నల్ గా నెగటివ్ గా చెప్తే ఆ గురువుని వాళ్ళు కొట్టి పారేస్తారండి. ఉమ్, ఆ గురువు అనేది కూడా అందాకలా ఒప్పుకుంటాం ఎంతవరకు మనకి పాజిటివ్ గా ఉంటే. అది కూడా కరెక్ట్. అంటే మనకేం రిస్క్ మనకు లేనివి చెప్తే మనకు వింటామండి. మనకి చిన్న రిస్క్ వస్తూ ఉంటే గురువుని వదిలేస్తాం. అది కూడా కరెక్ట్ ఉంది మేడం. ఆ, ఈ అది గురువు కూడా అన్న కరెక్ట్ మేడం. వాళ్ళందరూ చేసే పని అంతేనండి. ఎక్కడ ఉంది సర్వసమర్పణ ఉన్న వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళక్కర్లే. అంటే ఇంకా ఇంకా అంటే ఆలోచన, అంటే ఒక, అంటే ఇప్పుడు మీరు వివరణ చెప్పే కొద్దీ ఇంకా దాని ఇది అనేది అని తెలిసిపోతుంది మేడం. అది ఒక ఇది స్థితి అనేది. సర్వసమర్పణ స్థితి ఉంటే అంటే ఆత్మ గురువు అయిపోతుందండి. ఉమ్, ఎక్కడికి వెళ్ళం.
అదే మేడం, ఇందాక మీరు అన్నారు కదా మేడం, వ్యతిరేకత అనేది వచ్చినప్పుడు గురువును కూడా ధిక్కరించడం అనేది జరుగుతూ ఉమ్, ఉంది. అది మనకేమి పర్వాలేదని చెప్పినంత కాలమే గురువు. ఉమ్. అంటే ఇంక ఇదంతా మనసు మనసు రేంజ్ లో జరిగే ఆ, స్థితి అనేది మనం గమనించడానికి ఇంకా ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా మేడం, అంతే కదా. అది అంటే అంతే, ఆనెస్టీ అవసరం అండి. ఆనెస్టీతో చూసుకుంటే మనకే తెలిసిపోతుంది. ఉమ్. అంటే ఆత్మవంచన అంటే కొన్ని మరి త్యాగం అంటే అంటే చేసుకుని మరి ఆనెస్టీ అంటే అంటారు. అవును మేడం, అంటే మరి ఆత్మ విద్యకు ఎక్కడ ఎవరి మీద ఆధారం లేకున్నా ఆ, మనం సర్వసమర్పణతోటి ఉంటే ఆత్మ విద్యను సాధించవచ్చు అనేది ఎందరికో ఆ, అంటారు. ని- అంటే ఆ లోపల ఉన్న తత్వానికి ఎప్పుడైతే మీకు ఆ సర్వసమర్పణ అంటే మీ మనసు చాయిస్ వదిలేసారు. అంటే మనసు అయింది, ఉమ్, మనసు నిశ్చలం అయిపోయింది. ఎప్పుడైతే ఉమ్. మనసు నిశ్చలమైందో ఉన్నదే ఆత్మతత్వం. సర్వసమర్పణలోని జరిగేది అది. ఆ, అంటే ఇంకా దానికి గురువు అవసరం లేదనేది ఇదైతుంది. అంతే ఆత్మే గురువు అంటారు. అక్కడ. ఉమ్. మీరు ఎన్ని గురువులు అంటే ఇక్కడ దేనికండి? ఇక్కడ నువ్వే ఆత్మవని చెప్తాడా గురువు, అంతే కదా. అది మీరే ఇన్నర్ గా ఫీల్ అయినప్పుడు ఇంకో గురువు ఎందుకు? ఆ గురువే ఆత్మ అయిపోయింది. అంటే ఇక్కడ ఇక్కడ ఇంకా బాహ్య గురువు అవసరం లేని అంటే స్థితిలో కూడా అదేనండి, ఆత్మ అంటే ఇక్కడ అనేది మామూలుగా మనస్సు రేంజ్ లో ఇవన్నీ ఉన్నంత వరకు. అందుకే ఒక స్వామీజీ చాలా గొప్ప స్థితిలో ఉన్న ఆయన శ్రీశైలంలో మాట్లాడితే వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి అని ఆ గురువు ఉంటారు అవసరం అని. వాళ్ళకి కొంతమందికి అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా అది వాడవి ఉందంటే వెళ్ళాలంటే కొందరికి గైడెన్స్ అవసరం, కొందరికి అక్కర్లేదు. అలా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి అవసరం అన్నారు. అంటే ఒక 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 ఫస్ట్ ప్రాథమికంగా ఒక దైవం మీద నమ్మకం పెట్టుకొని సర్వసమర్పణ నమ్మకమే చేసుకుంటే వద్దండి, మీకు ఆటోమేటిక్ గా ఏంటంటే ఒక్కసారి వినండి. ఇంత మనం చదివింది అంటే ఆ నమ్మకం ఎలా అడ్డుతోంది ఆత్మజ్ఞానానికి అని చూపెట్టారు కదా కృష్ణమూర్తి గారు. ఒక థాట్ కదా అది ఉమ్, కూడా. ఉమ్. అంటే ఇప్పుడు మనకు గురి ఏర్పడేది ఎలా ఏర్పడుతుంది మేడం? అండి గురువు లేని సహజంగా స్థితిలో మనం ఉంటే ఎవరు అన్ని ఉన్నాయండి, మనం అసహజంగా ఉంటామండి. ఎక్కడి నుంచి ఏర్పడక్కర్లే. మనం బ్లఫ్ చేసుకోకుండా నేచురల్ గా జీవిస్తే ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మనసు బ్లఫింగ్ అలవాటు అయిపోయాం, కండిషనింగ్ లో ఉంటాం కనుక ఇవన్నీను. లేకపోతే అంతా అక్కడే మనకి ఉన్నది. అంటే ఇప్పుడు బ్లఫింగ్ లో ఉన్నాము అనే స్థితి కూడా తెలియని అలా వాళ్ళు కాదండి, ఉంటారు అన్నీ కదా మేడం, తెలియదు వాళ్ళకి తెలియదు అనకండి. మీరు చిన్నప్పటి నుంచి నేను చిన్న చిన్న పిల్లలతో డీల్ చేశాను. ప్రతి వాళ్ళకి తెలుస్తుందండి. తెలియదు అన్నది ఇప్పుడు నిద్రలో లేకపోతే పిచ్చివాడికో తెలియదు తనలో జరుగుతున్నది. ఎందుకు తెలియదు మనకి? ఎప్పుడు నిద్ర పూర్తిగా నువ్వు నిద్రపోయి లేదు కదా, ఆత్మతత్వం లోపల ఉంది. మనకి ఇది హెచ్చరిక వస్తుంది, అయినా మనం మనకున్న టెంప్టేషన్స్ తో వెళ్ళిపోతాం. ఇది తప్పు అనే సంగతి మనకి లోపల నుంచి తెలుస్తుంది. ఏది తెలియదు అనేది కూడా ఒక ఎస్కేపిజమే. ఎందుకు తెలియదు? రాంగ్ చేసేటప్పుడు రాంగ్ చేస్తున్నాం అని అంటే చుట్టుపక్కల అందరూ రైట్ 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 అంటుంటే అది వేరే సంగతి. అది అలాంటి సాంగత్యంలో ఓకే, కానీ ఆ క్షణానికి. కానీ స్టిల్ మనకున్న పవర్ ఎక్కువ అన్నమాట. ఆ పవర్ వల్లే, ఆ తపన వల్లే ఆత్మతత్వానికి వెళ్తున్నారు మనుషులు. దాని పవర్ ఇంత అంతా కాదు. అది గీతా ప్రవచనాల్లో ఈ అంటే పుస్తకంలో చిన్నప్ప ఇంకొకటి బాబాయ్ ఏంటంటే అంటారు. అదొకటి. మేడం, సహజమైనటువంటి ఆ ఇది మంటలు ఎలా పైకి ఎగుస్తాయో ఆత్మ ఇప్పుడు రివీల్ అవ్వాలని దానికి ఆ తపన ఉంటుంది సహజంగా. నాకు తెలియదు నాకు తెలియదు నాకు లేదని అలా మాట్లాడొద్దు. ఉంటాయి, దాన్ని మనం అణిచేస్తాం విషయవాంఛలతో.
అణిచివేస్తూ అణిచివేస్తూ లాస్ట్ కు దాన్ని గమనించని స్థితిలో ఇంకా జరిగిపోతా ఉంటాయి. అంతే కదా మేడం? అదంత పవర్ఫుల్ గా ఉంటే అలా జరుగుతుందండి. ఏమంటారు? ఉమ్. ఆ విషయవాంఛలే అంత పవర్ఫుల్ గా ఉన్నప్పుడు వాళ్ళు గురువుని పట్టించుకోరు, అటే వెళ్ళిపోతారు. బాహ్యమైన గురువు అంటే ఏమిటండి? రక్తమాంసాలతో కాదు, ఆ లోపల ఉన్న ఆత్మతత్వమే. ఒక గురువుని నువ్వు రక్తమాంసాలుగా నిన్ను చూస్తున్నానంటే ఎవడు అంగీకరించడే. ఇదంతా మనం కొన్ని రకాలైన అంటే ఫ్రేమ్వర్క్ కి మనస్సుకి కొన్ని రకాలుగా కండిషనింగ్ అలవాటైపోయింది. మనం నిజంగా గురువుని కూడా ఒబే చెయ్యమనే సంగతి మనకు తెలియాలి. ఆ మనస్సు ఎవరిని ఒబే చేయదు. అంటే ఇప్పుడు ఒబేయింగ్ కూడా మనసు మనసు రేంజ్ లోనే జరుగుతుంది. అంతే అది కదా. అది కూడా కరెక్ట్ కాదు. మనం ఏదైతే ఒబే అనుకుంటున్నామో ఆ అదంతా గురువు వరుసగా మీలో బండ్. తప్పులు చూపిస్తున్నారు అనుకోండి, నిరంతరం అబ్బా అని వెక్స్ అయిపోయి వెళ్ళిపోతారు. ఉన్నవే అయినా చూపించితే. అందుకని అహం ఇదంతా కాదండి, సహించదు మేడం. మనం ఉన్న సత్యంతో మనం డీల్ చేస్తే మనకే తెలుస్తుంది లోపలికి. ఎప్పుడైతే మనం ఇదంతా మనసు చేస్తోందని తెలుస్తూ ఒక్కొక్కటి డ్రాప్ అవుతుంది. అది తెలుసుకోవడంతో డ్రాప్ అయిపోతుంది. తెలియనంత కాలం తెలిసి చేస్తే డ్రాప్ అవ్వదు, కానీ కొత్తగా మనకు అవగాహనలోకి వచ్చిందో ఇదంతా మనసు ప్లే అని డ్రాప్ అయిపోతాయి. అంటే ఇప్పుడు నిజం చెప్పేటప్పుడు అహం వ్యతిరేకిస్తుంది మేడం. భయంకరమైన వ్యతిరేకత అవును, వస్తుంది మేడం. అక్కడ రక్తమాంసాలతో ఉన్న గురువు ఉన్నా వ్యతిరేకిస్తుంది అంటున్నాను. అది ఎప్పుడైనా అంతే కదా. ఎంతమంది గురువులను ఎందుకు మారుస్తున్నారండి? అయినా గురువు ఏం చెప్తాడట? నువ్వు అదై ఉన్నావు అని చూపిస్తాడు చెవిలో. అది అప్పటికి వీళ్ళకి ఆ రెడీనెస్ వస్తే కదా గ్రహించగలరు. అంటే మనం మనం ఎక్కడైతే అహం దెబ్బతింటుందో అక్కడ మనం వెనక్కి తిరుగుతున్నాం మేడం. అక్కడ అహం వెనక్కి ఈజ్ నథింగ్ బట్ మనస్సు తిరగకోకుండా. కదా. ఏమంటారు? అవును మేడం, అవును ఇది మేడం. మనస్సు. నేను ఇప్పుడు అదే నేను మనం ఏంటంటే మనస్సు రేంజ్ లో ఉన్నంతసేపు ఇది అందుకే మనస్సు నిశ్చలం అని కృష్ణమూర్తి గారు చెప్పడానికి మూలానికి వెళ్ళిపోయారు ఆయన. మనస్సు నిశ్చలం అయితేనే ఉన్నది ఆత్మతత్వం. నిశ్చలం అంటే బలవంతంగా నిశ్చలం చేయడం కాదు, సహజ సిద్ధంగా. ఆ మనసు నిశ్చలం, ఆ, దాని స్థితికి చేరుకోలేక, ఘర్షణ పడలేక, ఆ, ఎన్- ఎ- ఎ- ఆ, ని- లోపాలని ఎత్తి చూపించినప్పుడు ఆ, అహం బయటకు వచ్చి కోపంగా ఇదైపోయి అక్కడి నుంచి ఆ, అంటే గురువు అనే స్థితిని కూడా మరచి వెనక్కి తిరుగుతున్నారు మేడం. అది అంతే కదా. జరుగుతుంది మేడం. ఇమేజ్ ఉంటుంది కదా, వీళ్ళ ఇమేజ్ ని భంగం కలిగించాం. వాళ్ళ ఇమేజ్ లో వాళ్ళు చాలా సుపీరియర్. వాళ్ళు సమస్త సద్గుణాలు ఉంటాయి వాళ్ళ ఇమేజ్ లో, కానీ ఒక్కొక్కటి చూపిస్తాం. ఆ, నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేవు సుమా అంటుంటే వాళ్ళకి కోపం వస్తుంది. నువ్వు కానీ అక్కడ అనుకున్నట్టుగా మాత్రం లేదు. ఆ ఆ కోప ఆ కోపం వచ్చే స్థానంలో ఓర్పు వహించి దాన్ని అంటే కాలం నిర్ణయిస్తుంది అనే ఒక ఒక భావనతోటి. కాలం ఎప్పుడు నిర్ణయించదండి, ఆ, వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవాలి, కానీ కాలం ఎందుకు నిర్ణయిస్తుంది? అలాగా ఇప్పుడు ఇప్పుడు మీరు మమ్మల్ని ఏదన్నా అన్నారనుకోండి మేడం. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు కొన్ని కాలం విషయాల్లో. కాదండి, మిమ్మల్ని మీ మీతోటి మనస్సు దాని మీద తిరిగి తిరిగి ఆలోచించి అంటే ఆ విషయాన్ని లోపలికి చూస్తున్నారు. మళ్ళీ మళ్ళీ అవగాహన అవుతుంది కదా మేడం. దాని అర్థం కాలం ఏంటి? ఏం చేస్తుంది? మీరు నాట్ దట్. మీరు ఆనాడు వెళ్ళని లోతు ఇంకో రోజు వెళ్తారు అంతే. అంటే మీరు మీతో కాదు, మీరు నేను అనేది నీకు వ్యతిరేకించిన అర్థమైపోయింది. తర్వాత. నేను వ్యతిరేకిస్తున్నాను ఆ తర్వాత అంటే ఉట్టినే మీరు వదిలేస్తున్నారా? అది లోపలికి వెళ్తున్నారు, ఉమ్, అప్పుడు మీకు అవుతోంది. సో మీరు ఇంటర్గా లోపలికి వెళ్తూ ఉంటే అది ఎంత సత్యం, అది సత్యమా కాదా అని ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఉమ్. ఆ విచారణలో అంటే మీకు అంటే తెలుస్తుంది. అంటే ఒకటే మేడం. ఏంటంటే మాకు ఉండాల్సింది ఏంటంటే గురి ఉండాలి. అక్కర్లేదు, ఓర్పుతోటి శోధన అక్కర్లేదు. మేడం. మీకు ఆనెస్టీ ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. నిజాయితీ ఉంటే మనకి
ఈ ఉండాలి అని పెట్టుకోకర్లేదండి. ఆ నిజాయితీలో ఏ ఉండాలో ఉంటాయి. ఇప్పుడు నేను సౌరీస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేమీ తెలియదు. ఈ పెద్దవాళ్ళ దగ్గర ఇలా సాష్టాంగం పడాలని అవన్నీ నేను చేసేదాన్ని కూడా కాదు. ఆమె ఏమీ అనేవారు కాదు. కానీ అక్కడ ఆ ఉన్న స్థితికి ఆటోమేటిక్ గా మనకి అది మనలో గాని అది అవగాహన అయ్యి అక్కడ మనలో ఆనెస్టీ ఉంటే ఏమి ఉండాలో వస్తాయండి. అంతే, ఎవరూ చెప్పక్కర్లే. అంటే ఇవి ఉండాలి, గురి ఉండాలి అంటే వచ్చేస్తుందండి. విశ్వాసం ఉండాలంటే వచ్చేస్తుందండి. అది తెచ్చిపెట్టుకునే విషయం అది. అంటే మనకు సత్యం తెలుసుకోవాలనే ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉన్నప్పుడు మాత్రం ఆఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ గురి ఉండాలి అంటే వచ్చేది కాదు. విశ్వాసం ఉండాలి అంటే వచ్చేది కాదు. కల్టివేట్ చేసుకుంటే రాదు అది. హంబుల్ గా ఉండాలి అంటే హంబుల్నెస్ రాదు. వాళ్ళు అహంకారంతో ఉంటే దంబుల్నెస్ అంటారు. అది సహజ సిద్ధంగా రావాల్సింది కానీ కల్టివేట్ చేయడం వల్ల రాదు. అదే నేను చెప్పేది. అర్థమైందా? అంటే ఇక్కడ 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 కావాల్సింది ఏంది మేడం? సత్యాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలన్నా ఏముంటే ఏం అది అక్కర్లేదు, వస్తుంది మనకి మేడం? అన్ని ఎలా? ఉన్నాయి లోపల. మనం సహజంగా ఉంటే చాలు. ఇది ఉండాలి అని తెచ్చిపెట్టుకోక్కర్లే. మనం ఏంటంటే ఎప్పుడు సహజత్వానికి భిన్నంగా ఉంటాం. అదే కదా వాట్ ఈజ్ అనే దాంట్లో ఉండంటున్నారు కదా కృష్ణమూర్తి గారు. అంటే ఏంటి? యథార్థ స్థితిని యథార్థంగా యాక్సెప్ట్, అంటే యాక్సెప్ట్ కూడా కాదు, యథార్థంగా ఉన్నాం అనుకోండి, దాంట్లోంచి మనకి అన్ని వస్తాయి. అందుకే ఇప్పుడు ఏం అంటే చెయ్యాలి అని ఆ, చూడండి. ఆత్మజ్ఞానానికి ఏం చెయ్యాలి అని ఒక డాక్టర్ గారు, ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు ఒక అబ్బాయిని అడిగితే ఊరకే ఉండండి అన్నారు. ఆ అబ్బాయి ఎంత చక్కగాను ఊరకే ఉండండి అన్నారు. ఆ ఊరకే ఉండలేం మనం. మనకి అన్ని ఇంటర్నల్ గా ఉన్నాయండి. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నవన్నీ కదా. అవును మేడం. అంటే ఇప్పుడు సహజ స్థితిని మనము అంగీకరించలేకపోవడమే జరుగుతున్న ఘర్షణ. అది వాట్ ఈజ్ అన్న దాని నుంచి బయటపడిపోతున్నాం అస్తమానం. బాధలో ఉన్నారు, అదే బాధని నిజాయితీ. చూడండి. బాధ ఏమిటో అవగాహన చేసుకుంటే మనస్సు పెట్టకుండా అందులోంచి బయటపడతాం. ఒక కొత్త వేలో బయటపడతాం, సృజనాత్మకమైన ఎనర్జెటిక్ గా బయటపడతాం. కానీ మనం ఆ పని చెయ్యం. అలా బయటపడతాం అన్నది కూడా చెప్పక్కర్లేదు, ఎవరింతటి వాడికే తెలుస్తుంది. మనం ఎస్కేపిజంకి ఆలోచిస్తున్నాం. అంటే ఫస్ట్ మనం చేస్తున్నది ఏంటంటే లోపల ఉన్న ఆత్మ చెప్పేదాన్ని ఆ, ఆ, వ్యతిరేకించడం నుంచే మనకు మనకు ఆ, బాధలు స్టార్ట్ అవుతున్నాయి. ఆత్మ ఆత్మను చెప్పేది అంటే ఆత్మ వ్యతిరేక ఏమి చెప్పదు, కానీ ఆత్మ ఇప్పుడు కూడా దానికి చాలా అంటే వ్యక్తమయ్యే ఫోర్స్ ఉంటూనే ఉంటుంది. దాన్ని అణిచేసి విషయ వాసనలవే వెళ్తాం. మిథ్యా నేనుకి వెళ్తున్నాం, నేనింత నేనంత అంటున్నాం. అంటే సహజంగా దాన్ని అణిచివేయకోకుండా అనుసరిస్తే మాత్రం ఇంకా దాని ఫలితాలు అంటే ఇంకా గురువు కూడా అణిచివేయక్కర్లేదండి. ఉండాల్సిన అది అవసరం. అది మనం చేసే పని ఏంటంటే ఈ విషయాల్లో ఏమీ అదాన్ని అణిచేసామో లేదో కాదు, విషయాల్లో ఏమీ లేదని తెలుసుకుంటే అప్పుడు అవి పరిగెట్టదు మనస్సు ఇటువంటి. అలాగే నేనింత నేనంతా ఏమిటా నేను మిథ్యా నేను. ఐడెంటిఫికేషన్ వల్ల వస్తుంది కదా. అంటే ఇప్పుడు నేనేమి కాను అనే స్థితిలోనే ఒక అద్భుతమైన స్థితి ఉంది, కానీ దాన్ని గ్రహించలేకపోవడంలోనే మనకు ఉమ్. ఇదంతా జరుగుతుంది. అక్కడ ఉండలేక నేను సంథింగ్ అని ఎదుటి వాళ్ళకి అందరికీ తెలియాలి నేను అని మనం ఇంకా మొదలెడతాం డ్రామాలన్నీ. అంటే ఇప్పుడు జరిగేది అంతా ఏంటంటే బాహ్య పటాటోపం గురించి మనం చేసేది ఇదంతా. అంటే
బయటికి వ్యక్తం చేసి నలుగురు దృష్టికి ఆకర్షణకు రావడం కోసమే ఇదంతా జరుగుతుంది. ఇదంతా అంటే అంతర్గతంగా మనసు అంటే ఇప్పుడు మన అహంకృతి అంటే ఇప్పుడు ఆ, లోపల లోపల విషయాన్ని మనం తెలుసుకున్నామంటే మనకై మనమే ఆ, ఆనందించవచ్చు. కానీ ఆ ఆనందాన్ని బయటికి చెప్పి నలుగురిలో వాళ్ళ దృష్టిలో పడాలి అనే తపనతోటే మనకి ఇదంతా జరుగుతుందని అనిపిస్తుంది. అంటే ఆనందాన్ని మనకేం బయటికి చెప్పడం తెలియకుండా ఏంటండి? కూడా ఆనందం ఉంటే కదా, అక్కడ ఆనందం లేకే బయటికి పారిపోతున్నారు. అంటే ఉన్నదేదో కొంచెం మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. అది ఏదో ఉన్నది నా దగ్గర నథింగ్. లేనిది కూడా ఒకసారి విన్నారా? ఉన్నది ఆ, నథింగ్. నేను నథింగ్ గా అదే ఉన్నాననేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ, అవును. నిజమైన ఆత్మానందం ఏమంటే వ్యక్తం చేయడానికి తపన ఉండదు, ప్రయత్నించరు, ఆటోమేటిక్ గా అది వ్యక్తం అవుతుంది. మనం మనస్సు వ్యక్తం చేయక్కర్లేదు దాన్ని. మరి ఈ గురుత్వము ఇవన్నీ వ్యక్తం చేసి ఆ, ఈ ప్రదర్శన కిందికి వస్తుంది కదా మేడం ఇదంతా. ఇంకా అలాగా జనరలైజ్ చెయ్యకండి. నేను ఏమంటున్నానంటే మన వరకు మాట్లాడండి. ఆ- ఈ గురువు మీకు ఆపోజిట్ గా ఉంటే ఎన్నాళ్ళు యాక్సెప్ట్ చేయగలరు? మనస్సు రేంజ్ లోనే జరుగుతున్నాయి కదా ఇవన్నీ. మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అక్కడే వస్తుంది ఆత్మతత్వం అనేది. ఆ నిశ్చలం చేయడం గురువు చేయలేడు, మీరే చేసుకోవాలి. గురువు 4 రకాల యాక్టివిటీస్ చూపిస్తూ ఉంటారు. అదే చూసారా వెంకటేశానంద గారితో కృష్ణమూర్తి గారి డిస్కషన్ లో? అదంతా శిష్యుడే చేసుకోవాలి కదా. మీకున్న కండిషనింగ్స్, మీకున్న కాన్షియన్సెస్ ఎంప్టీ చేసుకోవాలి. మీకున్న లంపటాలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద, మీ ఇంటి, మీ నాది, నా ఇల్లు అనే మమకారం, నా వాళ్ళు అన్నది ఎవరు తొలగించగలరు? మీరే తొలగించుకోవాలి. గురువు ఏం చేస్తాడు అక్కడ? అవును మేడం. అవన్నిటితో మీరు గురువు దగ్గర కూర్చున్న ఆ బోధలు అలాగే వినిపిస్తాయి మీకు తగ్గట్టుగానే. ఏమంటారు? అర్థమైందా నేను అంటున్న మాట? మనం ఏ రేంజ్ లో ఉంటే ఆ అర్థమైంది గురువు మేడం. మాటలు మనకి అలాంటి రేంజ్ లో వినిపిస్తాయి. అవును మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఏం శారద గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు అన్ని మేడం, మొత్తం కొట్టిపారేస్తున్నారు, నేను ఏం మాట్లాడనంటారా? లేదు లేదు మేడం, అన్ని కొట్టి పడేస్తున్నారు అంటే అక్కడ సత్యం ఉంది కాబట్టి కొట్టి పడేస్తున్నారు మేడం. అర్థమవుతుంది. అంటే తత్వ విధానంద సత్యం గారిని వైపు వినండి, చాలా తీసుకెళ్తున్నారు. బాగా. ఆ అవునవును మేడం, ఫస్ట్ అలాంటి వాళ్ళు చాలా వింటున్నాను అరుదు. అది. ఉమ్. చాలా కాషాయ డిఫరెంట్ కూడా వస్త్రధారి, అనిపించింది మేడం. కెమిస్ట్రీలో పిహెచ్డి చేశారు. ఆయన ఎంతమంది ఆయన ఏం చేసినా నేను సత్యమే చెప్తున్నాను, శాస్త్రాల్లో ఉన్న సత్యం చెప్తున్నాను తప్ప అసత్యం చెప్తే మీరు నన్ను ఏమైనా అనండి అన్నారు. అవును మేడం. ఓకే అండి, అందరికీ నమస్కారం, ముగించేస్తాను. థ్యాంక్ యూ మేడం.